అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టార్గెట్ 45. నా పేరు జ్యోతి. మనం కోడింగ్ సిరీస్‌ని స్టార్ట్ చేశాం. మీరు గనక ఇలాంటి కోడింగ్ ప్రాబ్లమ్స్ డైలీ సాల్వ్ చేయాలనుకుంటే నాతో పాటు ముందుగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సాల్వ్ చేయబోతున్న ప్రాబ్లమ్ ఏంటంటే అప్‌సైడ్ డౌన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం ఈ ప్రాబ్లమ్‌ని కనుక చూసినట్లయితే ఫస్ట్ లైన్‌లో 1, 2, 3, 4, 5 అనే నంబర్స్ ప్రింట్ అయి ఉన్నాయి. సెకండ్ లైన్‌కి వచ్చేసరికి 5 లేదు. థర్డ్ లైన్‌లో 4 లేదు. ఫోర్త్ లైన్‌లో 3 లేదు. ఫిఫ్త్ లైన్‌కి వచ్చేసరికి ఓన్లీ 1 మాత్రమే ఉంది. అంటే కంటిన్యూయస్‌గా ఒక్కొక్క నెంబర్ ఎలిమినేట్ అవుతూ వస్తుంది. మనం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు పైథాన్‌లో అనేది చూద్దాం ఇప్పుడు. ముందుగా మనం చూసినట్లయితే నెంబర్స్ అనేది 5, 4, 3, 2, 1 అనే ఫామ్‌లో ప్రింట్ అవుతున్నాయి ఇక్కడ. అంటే మనకు కావాల్సింది ఏంటి? నెంబర్స్ 5 నుంచి ప్రింట్ అవ్వాలి. ఎక్కడ స్టాప్ అవ్వాలి? 0 దగ్గర స్టాప్ అవ్వాలి. స్టెప్ ఏంటి? డిక్రిమెంట్ అవ్వాలి. ప్రింట్ చేద్దాం ఒకసారి ఏం ప్రింట్ అవుతుందో. ఐ అంతే. ఇప్పుడు మనకు కావాల్సింది 5, 4, 3, 2, 1 కాదు. ఇంటర్నల్‌గా మళ్ళీ చూసుకుంటే 5కి ముందు మళ్ళీ 1, 2, 3, 4 ఈ నెంబర్స్ ఈ ఫార్మాటే ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు 5 అనేది ఐ అయితే 5 టైమ్స్ మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేయాలి మనం. ఆ ఫర్ లూప్‌లో నంబర్స్ ప్రింట్ చేయాలి. అంటే మనం ఈ ప్రాబ్లమ్‌కి 2 ఫర్ లూప్స్ యూజ్ చేయాలి. సో మనం సెకండ్ ఫర్ లూప్‌ని కూడా యూజ్ చేద్దాం. దీనికి ఏంటి రేంజ్? 1 నుండి ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే స్టార్టింగ్ నెంబర్ 1 మనకి. ఎక్కడి వరకు ప్రింట్ చేయాలి? ఐ ప్లస్ 1 వరకు ప్రింట్ చేయాలి. అంటే ఐ అనేది 5 అయితే ఈ ఫర్ లూప్ ఎక్కడ స్టాప్ అవ్వాలి? 6 అని ఉన్నప్పుడు స్టాప్ అయిపోవాలి. మనం 5 వరకు ప్రింట్ చేయాలి. సో మనం ప్రింట్ చేద్దాం. దేన్ని ప్రింట్ చేయాలి? జే అని ప్రింట్ చేయాలి. ఎందుకంటే జే అనేది మనకి ఇక్కడ ప్రింట్ చేయాల్సింది కాబట్టి. మనం ఇక్కడ ఎండ్ అని తీసుకుందాం. నేను ఎందుకు ఈ స్టేట్మెంట్ రాస్తున్నానంటే ఎండ్ ఈక్వల్స్ టు ఇది. ఏమవుతుందంటే పైథాన్‌లో ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే అది నెక్స్ట్ లైన్‌కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైం ప్రింట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. జే 1, 2, 3, 4 అని ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఇక నేను ఎండ్ ఈక్వల్ టు ఇది రాయకపోతే ఎవ్రీ టైం అది నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అవుతూ వస్తుంది నెంబర్. మనకు అది కాదు కదా కావాల్సింది. అందుకని రాశాను. ఈ ఫర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనం ప్రింట్ చేయాల్సింది అప్పుడు జస్ట్ మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. ఎందుకు? నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి కాబట్టి. చూద్దామా ఏమవుతుందో. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పాను కదా ఎండ్ స్టేట్మెంట్ గురించి. దీన్ని తీసేద్దాం ఒకసారి మీకు అర్థం అవ్వడం కోసం. దీన్ని కూడా తీసేస్తా. చూసారా? అందుకే నేను ఎండ్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. ఒకవేళ ఈ ప్రింట్ స్టేట్మెంట్ కన్నా యూజ్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇలా ప్రింట్ అవుతుంది. అంటే నెంబర్స్ అయితే ప్రింట్ అవుతున్నాయి కరెక్ట్ ఫార్మాట్లోనే. కాకపోతే మనకు కావాల్సిన ప్యాటర్న్లో లేదు. అందుకే ప్రింట్ అనేది అక్కడ యూజ్ చేయాలి. మీరు ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ చూడొచ్చు. మీకు డిఫరెంట్ ఫార్మ్స్ అర్థమవుతాయి. ప్రింట్ చేసి డీబగ్ చేయడం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకే. మనం నెక్స్ట్ ఇప్పుడు మనం నెంబర్స్కి సాల్వ్ చేసాం. ఆల్ఫాబెట్స్ అయితే సేమ్ ఫార్మాట్లో ఆల్ఫాబెట్స్ అయితే ఈ ఫార్మాట్లో అయితే ఏం చేయాలి? మనకైతే ఫర్ లూప్ అయితే సేమ్. ఫర్ లూప్లో ఏం చేంజెస్ లేవు. కాకపోతే మీరు కనుక గుర్తు పెట్టుకున్నట్లయితే డే 1 సిరీస్లో మనం సిహెచ్ఆర్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. సిహెచ్ఆర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం ఆల్ఫాబెట్స్ని రిప్రజెంట్ చేయాలంటే. ఆస్కై టేబుల్లో 65 అంటే ఏ, 66 అంటే బి. ఇది మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సిహెచ్ఆర్ ఫంక్షన్ యూజ్ చేసి దీన్ని రిప్రజెంట్ చేయాలి.
మనకి ఇక్కడ జే అనే ఫర్ లూప్ కూడా కావాలి, ఇంకొక ఇంటర్నల్ ఫర్ లూప్ అనేది అవసరం. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి, సిహెచ్ఆర్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. సిహెచ్ఆర్ ఫంక్షన్ని యూజ్ చేసి 64 ప్లస్ ఏంటి జే ఎండ్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. సేమ్ మిగతా అంతా సేమ్. చూద్దామా? అంతే. ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఏం చేసామంటే సిహెచ్ఆర్ ఫంక్షన్ని యూజ్ చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్ మనం ఆల్ఫాబెట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం. మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ అదే స్టార్స్కి చేయాలంటే స్టార్స్కి ఏం లేదు, సేమ్ అంతే. మళ్ళీ ఇక్కడ మనకేం అవసరం లేదు, మనకు ఇంకొక ఫర్ లూప్ అవసరం లేదు, ఎందుకంటే ఇది స్టార్ కాబట్టి. మనకేం డిఫరెంట్ ప్యాటర్న్ లేదు ఇంటర్నల్గా, ఓన్లీ స్టార్స్ కాబట్టి డైరెక్ట్గా ఒక ఫర్ లూప్ యూజ్ చేసి మనం చేయొచ్చు. అంతే. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్గా ఇంకొక ప్యాటర్న్ ఉంది మళ్ళీ, అందుకని చెప్పేసి ఇంకొక ఫర్ లూప్ ఎక్స్ట్రాగా యూజ్ చేసాము నెంబర్ ప్యాటర్న్కి మరియు ఆల్ఫాబెట్ ప్యాటర్న్కి. బట్ ఇక్కడ స్టార్ ప్యాటర్న్కి స్టార్ అనేది ఒకటే కాబట్టి డిఫరెంట్ ప్యాటర్న్ ఇంటర్నల్గా ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా స్టార్ని యూజ్ చేసి ఒక సింగిల్ ఫర్ లూప్తోనే ఇది సాల్వ్ చేసాం. మనం ఇప్పుడు సేమ్ అలాగే ఇంకొక ప్యాటర్న్ని సాల్వ్ చేసాం. ఈ ప్యాటర్న్లో ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనకి ఎలా ఉంటుందంటే ప్యాటర్న్ లెఫ్ట్ అలైన్డ్ అనమాట. అంటే ఇలాగా, అంటే స్పేసెస్ ఎక్స్ట్రా ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఇది లెఫ్ట్ అలైన్డ్ ప్యాటర్న్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అప్ సైడ్ డౌన్ లెఫ్ట్ అలైన్ ప్యాటర్న్. సో దీన్ని అయితే ఎలా చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు. ఈ ప్యాటర్న్ ఇలా లెఫ్ట్ అలైన్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలో తెలుసు. అంటే మనం ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాలి, స్పేసెస్ యాడ్ చేయాలి. ఎక్కడ స్పేసెస్ యాడ్ చేయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఇది మనం ఆల్రెడీ సాల్వ్ చేసిన ప్రోగ్రామ్. ఇప్పుడు మనం స్పేసెస్ అనేది ఎక్కడ పెట్టాలి, మనకి ఇది ప్రింట్ చేసే ముందరే మనకు స్పేసెస్ అనేది కావాలి. ఈ స్పేసెస్ని ప్రింట్ చేసేదానికి మనం ఏం లాజిక్ యూజ్ చేద్దాం, ప్రింట్ యూజ్ చేసి స్పేసెస్తో మల్టిప్లై చేస్తే హౌ మెనీ టైమ్స్ అయితే అయి ఉంటుందో దాంట్లో నుండి 5ని సబ్ట్రాక్ట్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో. చూద్దామా? అంటే నేను ఎవ్రీ టైం 5తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఐని. ఇప్పుడు ఐ అనేది 5 అయితే ఇనిషియల్గా మనకేం స్పేసెస్ అవసరం లేదు కాబట్టి ఏం స్పేస్ ఉండదు. సెకండ్ టైం 1 అవుతుంది, అప్పుడు 1 స్పేస్ వస్తుంది లెఫ్ట్ సైడ్. అలాగే ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది ఎందుకంటే నేను 5 మైనస్ ఐ చేస్తున్నాను కాబట్టి. చూద్దామా? ఓకే, నేను ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు అందుకే అది సేమ్ అలాగే ప్రింట్ అవుతుంది, ఏం డిఫరెన్స్ లేకుండా. అంతేనా? ఇప్పుడు అదే ఆల్ఫాబెట్స్కి అయితే మనం ఇక్కడ యూజ్ చేద్దాం. సేమ్ దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుందాం ఎందుకంటే సేమ్ ఇదే
దీంట్లో జస్ట్ సింపుల్ చేంజ్ చేయాలంటే మనం ఏం చేంజ్, ఈ లైన్ని యాడ్ చేయాలి. అంతే. అదే కనుక స్టార్ ప్యాటర్న్కి అయితే స్టార్ ప్యాటర్న్కి ఏం చేస్తాం, సేమ్ అంతే. స్టార్ ప్యాటర్న్కి కూడా స్టార్ ప్యాటర్న్కి ఏమి ఇంటర్నల్గా ఇంకో ఫర్ లూప్ అవసరం లేదు. కాకపోతే మనం ఈ స్పేసెస్ యాడ్ చేయాలి ఎక్స్ట్రాగా కోడ్లో. ఏం చేస్తాం, ప్రింట్ చేసేటప్పుడే స్పేస్ ఇచ్చి ఇక్కడే 5 - i అనే కోడ్ని రాసి ప్లస్ ఇంటూ i, ఎందుకంటే మనం ఐనే కదా ప్రింట్ చేయాలి ఇక్కడ. ఇంటూ i టైమ్స్ ఆఫ్ స్టార్, ఇది ఇంటూ 5 - i టైమ్స్ ఆఫ్ స్పేస్. చూద్దాం. అంతే. ఇలాగే మనం ఈరోజు 6 ప్యాటర్న్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ సాల్వ్ చేసాం. ఇది చాలా సింపుల్ అనమాట. ఒక దాంట్లో నుంచి ఒకటి సింపుల్ చేంజ్ చేస్తే ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఇలాంటి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు Target 45. థ్యాంక్ యూ.